పాకిస్తాన్ అష్టదిగ్బంధనంలో ఇప్పుడు కూరుకుపోతోంది. పాకిస్తాన్ పై అన్ని వైపుల నుంచి దాడి జరుగుతోంది. ఇప్పుడు పాకిస్తాన్ సైనికులకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. బలూచిస్తాన్ సైనికులు చేసిన దాడిలో 10 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. ఇప్పటికే పాకిస్తాన్ భారత్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ తన సైన్యాన్ని ఇటు భారత్ బోర్డర్కు పంపించడానికే ఎక్కువగా కేంద్రీకరించిన పరిస్థితి కనిపిస్తోంది. అదే సమయంలో బలూచిస్తాన్ సైనికులు BLA పాకిస్తాన్ సైనికులపై దాడి చేసింది. మార్గట్ ఏరియాలో రోడ్డుపైన బాంబు పెట్టి మరి పాకిస్తాన్ సైనికులను లేపేసింది BLA. రిమోట్ కంట్రోల్తో పాకిస్తాన్ ఆర్మీ వాహనాన్ని పేల్చేస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు RTV స్క్రీన్ పైన చూస్తున్నారు. పేలుడు దాడికి పాక్ ఆర్మీ వాహనం ఏ విధంగా పేలిపోయిందో మీరు RTV స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ పేలుడు దాటికి అక్కడ సైనికులు చెల్లాచెదురుగా పడిపోయారు. సుమారు 10 నుంచి 15 మంది సైనికులు ఈ పేలుడులో చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే చాలా సందర్భాల్లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అవకాశం దొరికినప్పుడల్లా పాకిస్తాన్పై విరుచుకుపడుతుంది. పాకిస్తాన్కి పక్కలో బల్లెంలా తయారైంది బలూచిస్తాన్. సొంత కుంపటిని వాళ్ళు పట్టించుకోకుండా కాశ్మీర్లో వేలు పెడుతుంది పాకిస్తాన్ ప్రతిసారి. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేస్తున్న దాడిలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేస్తున్న ఇలాంటి పేలుళ్లలో వందలాది మంది పాకిస్తాన్ సైనికులు చనిపోతూనే ఉన్నారు. అయినా పాకిస్తాన్కి బుద్ధి రావడం లేదు. భారత్ విషయంలో వేలు పెడుతూనే ఉంది. కాశ్మీర్లో మారణహోమాన్ని సృష్టిస్తూనే ఉంది. ఇప్పుడు పహల్గామ్ దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. ఇదే అదునుగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా చూస్తూ ఉంది. అవకాశం కోసం ఎదురు చూస్తుంది. ఇప్పుడు మీరు RTV స్క్రీన్ పైన చూడండి. అది మార్గట్ ఏరియాలో పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్ వెళుతూ ఉంది. ఆ కాన్వాయ్ని ముందే అమర్చిన IED బాంబులతో పేల్చి పారేశారు ఆ వాహనం అక్కడికి రాగానే చాలా దూరం నుంచి ఆ పేలే దృశ్యాలను వీడియో కూడా తీస్తోంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. చూడండి ఒక్కసారి, 2 వాహనాలు అక్కడికి వస్తూ ఉన్నాయి. మొదటి వాహనం టార్గెట్ ప్లేస్ దగ్గరికి చేరుకోగానే రిమోట్ కంట్రోల్తో ఆ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ వాహనం ముందు వెళ్తున్న వాహనాన్ని పేల్చేశారు. పెద్ద శబ్దంతో ఆ వాహనం పేలిపోయింది. ఆ వాహనంలో ఉన్న పాకిస్తాన్ సైనికులు అందరూ కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది. వెనుక ఉన్న వాహనం ఆగిపోయింది. వెనుక ఉన్న వాహనం కొంచెం దూరంలో ఉండటంతో ఆ వాహనంలో ఉన్న సైనికులు బతికిపోయారు. చూడండి ఒకసారి RTV స్క్రీన్ పైన. ఇది మార్గెట్ ఏరియా. ఆ ఏరియా అంతా కూడా బొగ్గు గనులకు ప్రసిద్ధి చెందిన ఏరియా. బొగ్గు గనులు ఎక్కువగా ఉంటాయి అక్కడ.